క్షణక్షణం పోరాటం కణక్కణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్ పై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ. ఉత్కంఠగా ఎదురు చూస్తోన్న తెలుగు ప్రజలు. చంద్రబాబుకు సానుభూతి పెరుగుతోందంటున్న సర్వేలు. నారా లోకేష్ వెంట తోడు నీడలా రాష్ట్ర తెలుగు యువత దండు. రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు నేతృత్వంలో వెన్నంటి నిలిచిన నాయకులు. మానసిక శారీరక ఆరోగ్యానికి క్రీడలు అవసరం. విద్యార్థుల జీవితంలో క్రీడలు ఒక భాగం కావాలి. ఎమ్మెల్యే నవాజ్ బాషా ఆకాంక్ష. స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి. రాష్ట్ర ఒడ్డెర సంఘం నేత రేపన ముని డిమాండ్. ఓటర్ల జాబితాలోని తప్పులను సరిచేయాలి. ఒక్క కుటుంబం ఓట్లను ఒకే పోలింగ్ బూతులోకి చేర్చాలంటూ సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. బీటీ కళాశాల మాజీ ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ డి కోదండపాణి మృతి. విద్యార్థులకు బోళా శంకరుడు, విద్యా పరిపాలనలో చండ శాసనుడు కోదండపాణి. ఇక డీటెయిల్స్ చూస్తే, విద్యార్థి దశ నుండి క్రీడల్లో రాణించేందుకు విద్యార్థులు చొరవ చూపాలని మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్ బాషా విద్యార్థులకు సూచించారు. శనివారం మదనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అండర్-19 విభాగంలో 67వ స్కూల్ గేమ్స్ అంతర్ జిల్లా ఫుట్బాల్ పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న నవాజ్ బాషా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, క్రీడలు విద్యార్థుల మానసిక శారీరక వికాసానికి ఎంతగానో దోహదం చేస్తాయని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు క్రీడల పట్ల ఆసక్తి కలిగించేందుకు జగనన్న ప్రభుత్వం ఎన్నో పథకాలు తీసుకురావడం జరిగిందని, తల్లిదండ్రులు తమ పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రం నలుమూలల నుండి క్రీడల్లో పాల్గొనడానికి మదనపల్లికి వచ్చిన విద్యార్థులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ రమణారెడ్డి, రెడ్డెప్ప శెట్టి, మున్సిపల్ వైస్ చైర్మన్ నూరజం, కౌన్సిలర్లు వసీం అక్రమ్, ఎస్వి రమణ, రాజేష్, ఈశ్వర్ నాయక్, పాల్ చంద్రశేఖర్, వైసీపీ నాయకులు షరీఫ్, విద్యార్థులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో ములాఖత్ ద్వారా కలవడానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు నేతృత్వంలోని యువత నాయకులు పలువురు వెన్నంటి ఉన్నారు. లోకేష్ యువగళం పాదయాత్ర దిగ్విజయంలో ముఖ్య భూమిక పోషించిన తెలుగు యువత సభ్యులు చంద్రబాబు అరెస్టు సమయంలోనూ ఆయనకు తోడుగా నిలిచారు. అంగళ్లు, పుంగనూరు ఘటనల నేపథ్యంలో దాదాపు 2 నెలలుగా అజ్ఞాతంలో ఉన్న రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబుకు ఎట్టకేలకు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దీంతో కథన కుతూహలంతో శుక్రవారం చిన్నబాబు మళ్లీ రాజమండ్రి చేరుకున్నారు. చంద్రబాబు కోసం లోకేష్ అన్నతో మేము సైతం అంటూ నినాదించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగు యువత ముఖ్యులను రాజమండ్రికి పిలిపించి లోకేష్ కు తోడు నీడలా నిలిచారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, ఆంధ్రప్రదేశ్ తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు, తెలంగాణ తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు పొగాకు జయరాం చందర్, తెలుగుదేశం పార్టీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సీస్టల లోహిత్, స్టేట్ సెక్రటరీ బొడ్డియ్యరాజు తదితరులు లోకేష్ వెంట ఉన్నారు. బీటీ కళాశాల మాజీ ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ డి కోదండపాణి అనారోగ్యంతో నేడిక్కడ తుది శ్వాస విడిచారు. విద్యార్థులకు బోళా శంకరుడు, విద్యా పరిపాలనలో చండ శాసనుడు కోదండపాణి చారిత్రక బీటీ కళాశాల గ్రంథాలయానికి ఖ్యాతిని ఇనుమడింపచేసిన నాటి గ్రంథాలయ అధికారి అంకిరెడ్డి కోదండపాణి జోడి. బీటీ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ కోదండపాణి అనారోగ్య కారణాలతో నేడిక్కడ మృతి చెందారు. మదనపల్లిలోని చారిత్రాత్మక బీటీ కళాశాల చివరి సాంప్రదాయక ప్రిన్సిపల్ గా వ్యవహరించిన కోదండపాణి హయాంలో కళాశాల తన ప్రాచీన వైభవంతో విరాజిల్లింది. కళాశాల విలువలను, సాంప్రదాయాలను కోదండపాణి కాపాడారు. విద్యార్థులతో బోళా శంకరునిగా ఉదారంగా వ్యవహరించే కోదండపాణి విద్యా పరిపాలనా విషయాల్లో చండ శాసనుడిగా వ్యవహరించేవారు. బీటీ కళాశాల ప్రతిష్టాత్మక గ్రంథాలయాన్ని అద్భుతంగా నిర్వహించడంలో నాటి గ్రంథాలయాధికారి అంకిరెడ్డి, ప్రిన్సిపల్ కోదండపాణి పేర్లు బీటీ కళాశాల చరిత్రలో అజరామరంగా నిలిచాయి. బీటీ కళాశాల గ్రంథాలయాన్ని అప్పట్లో పలువురు జిల్లాలు, రాష్ట్రాల నుంచి తరలి వచ్చేవారు. బీటీ కళాశాల చరిత్రలో ప్రిన్సిపల్ కోదండపాణి చిరస్మరణీయుడు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ పార్టీ ఇన్ఛార్జ్ దొమ్మలపాటి రమేష్ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన దీక్షలు శనివారంతో 24వ రోజుకి చేరాయి. బాబు గారికి తోడుగా ఒక నియంతపై పోరాటానికి మేము సైతం రిలే నిరాహార దీక్ష
కార్యక్రమం మదనపల్లిలో నిరంతరాయంగా సాగుతోంది. నేటికి నిరంతరాయంగా 24వ రోజుకు చేరుకుంది. న్యాయం జరిగే వరకు పోరాటం ఆపబోమని నారా చంద్రబాబు నాయుడు నిరంతరం రాష్ట్ర శ్రేయస్సు కోసం తపన పడుతూ కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి దేశంలోనే ఆంధ్రప్రదేశ్ని అత్యున్నత స్థానంలో నిలిపిన వ్యక్తి అని, అంతటి గొప్ప లీడర్ అవినీతి చేశాడు అంటూ అక్రమ కేసులో జైలుకు పంపి ఎటువంటి ఆధారాలు చూపకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. నిరసనల్లో భాగంగా శనివారం సాయంత్రం క్రాంతితో క్రాంతి వైసీపీ గుడ్డి ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకు రాత్రి 7 గంటల నుంచి 7 గంటల 5 నిమిషాల వరకు 5 నిమిషాల పాటు ఇళ్లలో లైట్స్ ఆఫ్ చేసి బయటకు వచ్చి దీపాలు, సెల్ ఫోన్ టార్చ్ లేదా కొవ్వొత్తులు వెలిగించి రోడ్డుపై ఉంటే వాహనాల లైట్లు బ్లింక్ చేస్తూ చంద్రబాబుకు మద్దతు తెలపాలని దొమ్మలపాటి ప్రజలను కోరారు. మొన్నంతా 221 కోట్లు అని చెప్పి మొన్న వాయిదాలో ఈ 27 కోట్లు అని చెప్పారు. అది కూడా ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా వచ్చాయి అని చెప్పారు. మీరు 2018 to 2019లో మీరు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ కన్నా 100 కోట్లు ఎక్కువ మీకు ఎలక్ట్రల్ బాండ్స్ వచ్చాయి. దానికి మీరు ఏమంటారని మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి మీరు ఎలక్ట్రల్ బాండ్స్ అన్నీ మొత్తము హవాలా ద్వారా ఇది స్కామ్ అంటే మీ 100 కోట్ల గురించి ఏమి చెప్తారు? మొన్న రీసెంట్ సర్వేలో సౌత్ ఇండియన్ స్టేట్స్లో బీఆర్ఎస్ పార్టీకి, వైసీపీ పార్టీకి అత్యధికంగా ఎలక్ట్రల్ బాండ్స్ వచ్చాయని ఒక సర్వే వచ్చింది. అంటే అవన్నీ కూడా ఇప్పుడు మీరు మీ గవర్నమెంట్ ఫండ్స్ ఇప్పుడు ఏమన్నా మీరు డిసప్రాప్రియేషన్ ఫండ్స్ చేస్తున్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా టీడీపీ నేతలు దీక్షలు చేపట్టారు. గాంధీయ మార్గాన్ని అనుసరిస్తున్నారు. న్యాయస్థానంలో న్యాయం కోసం పోరాడుతున్నారు. ఆధారాలు లేకుండా చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేశారని కేసును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో చంద్రబాబు తరపు లాయర్లు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జనం టీవీలకు అతుక్కుపోయి వార్తలు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టుతో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. విమర్శలు శృతిమించుతున్నాయి. దాదాపు నెల రోజులుగా రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడు కేసు సోమవారం విచారణకు రానున్న నేపథ్యంలో కేసును సుప్రీంకోర్టు కొట్టివేస్తుందా లేక కింది కోర్టులు విధించిన రిమాండ్నే కొనసాగిస్తుందా అన్న ఉత్కంఠ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారిలో నెలకొంది. తెలుగుదేశం పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా గాంధేయవాదాన్ని అనుసరించి అహింసావాదంగా శాంతియుత వాతావరణంలో నిరసన దీక్షలు కొనసాగిస్తున్నారు. జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడుకు సానుభూతి పెరుగుతున్నట్లు ఇటీవల కొన్ని సర్వేలు సైతం తేల్చాయి. స్వాతంత్ర సమర యోధుడు వడ్డే ఓబన్న జయంతిని అధికారికంగా నిర్వహించాలని వడ్డెర సంఘ నేతలు డిమాండ్ చేశారు. అదేవిధంగా ఇటీవల పెనుమూరులో హత్యకు గురైన భవ్యశ్రీ హంతకులను బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్ చేశారు. ప్రథమ స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న 178వ వర్ధంతి వేడుకలు అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణం హనుమాన్ జంక్షన్ సర్కిల్లో శుక్రవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. వడ్డే ఓబన్న జయంతి రోజున రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని, ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలని ఏపీ వైఎస్ఆర్ వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రేపనముని, వడ్డెర సంఘం కుల పెద్దలు రెడ్డెప్ప డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రేపనముని, రెడ్డెప్పలు మాట్లాడుతూ చిత్తూరు జిల్లా పెనుమూరు మండలంలో జరిగిన భవ్యశ్రీ అత్యాచార హత్య సంఘటనపై ప్రభుత్వం స్పందించి వారి కుటుంబానికి 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. జనవరి 11న జరిగే వడ్డే ఓబన్న జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరారు. అనంతరం హనుమాన్ జంక్షన్లో చిన్నారి భవ్యశ్రీ ఆత్మకు శాంతి కలగాలని కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ టీచర్ రెడ్డెప్ప, రేపనముని, రేపన నాగరాజు, రేపన నాగేంద్ర, రెడ్డెప్ప, చంద్రశేఖర్, రెడ్డిశేఖర్, ఆలుకుంట్ల శ్రీనివాసులు, పద్మనాభరాజు, రియల్ ఎస్టేట్ రమణ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రెండవది, ఈ సందర్భంగా 30 లక్షలు ఉండేదో 40 లక్షలు ఉండేదో తెలియదు, చీలికలు పేలికలుగా ఉంటాము. ఇప్పుడు బీహార్లో కుల గణన జరిగింది, ఆంధ్రప్రదేశ్లో కూడా కుల గణన జరగాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దాని ప్రకారంగా మనకు వస్తే ఇప్పుడు కొన్ని కులాలు అసలు అసెంబ్లీ డేటే చూసినా మన మాత్రం చంద్రగిరి ఏసరత్నానికి ఎమ్మెల్సీగా ఇచ్చినారు. కాబట్టి మనకు ప్రాతినిధ్యం లేదు, రాజకీయంగా కానీ, పదవుల్లో కానీ, ఇతరత్ర కానీ. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఘనంగా ఓ పండగలాగా మా వడ్డెర కులానికి చెందినటువంటి స్వాతంత్ర సమరయోధుడు, రేనాటి వీరుడు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి వెన్నుదన్నుగా ఉంటూ, సైన్యాధ్యక్షుడిగా ఉంటూ బ్రిటిష్ సైన్యాన్ని గడగడలాడించినటువంటి మా వడ్డే ఓబన్న గారి
177వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ మదనపల్లి నియోజకవర్గంలో మదనపల్లి పట్టణం మరియు నియోజకవర్గం మొత్తం ఇక్కడ విచ్చేసినటువంటి కుల పెద్దలకి కుల బంధువులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఓటర్ల జాబితాలోని తప్పులను సరిచేయాలి, ఒకే కుటుంబం ఓట్లను ఒకే పోలింగ్ బూత్ లోకి చేర్చాలంటూ సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. కొత్తకోట నగర పంచాయతీ పరిధిలో ఉన్న 24 విభాగాల ఓటర్ల జాబితాలో ఉన్న తప్పులను సరిచేయాలని సిపిఐ తంబళ్లపల్లి నియోజకవర్గపు కార్యదర్శి ఎస్ మనోహర్ రెడ్డి అధికారులను డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితాలో ఉన్న తప్పులను సరిచేయటంలో అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా శనివారం ఉదయం 11 గంటలకు స్థానిక మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తప్పులున్న ఓటర్ల జాబితాల ప్రతులను చేతపట్టుకుని నగర పంచాయతీ పరిధిలో ఒకే కుటుంబ సభ్యులందరూ ఒకే బూతులో ఓటు వేసుకునే సదుపాయం కల్పించాలని, పట్టణంలోని 24 విభాగాలలో గందరగోళంగా ఉన్న ఓటర్ల జాబితాలను యుద్ధ ప్రాతిపదికన సరిచేయాలని, ఓటర్ల జాబితాలను సరిచేయటంలో అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలని నినాదాలు చేశారు. జగనన్న సురక్ష ప్రజలకు రక్ష అని అన్నమయ్య జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ ఎస్ఏ కరీముల్లా అన్నారు. శనివారం ఆయన పట్టణంలోని 14వ వార్డులో సురక్ష కార్యక్రమంలో పాల్గొని ప్రజలను చైతన్యపరిచారు. ఈ సందర్భంగా కరీముల్లా మాట్లాడుతూ ప్రజారోగ్యానికి సీఎం వైఎస్ జగన్ పెద్దపీట వేస్తున్నారని కొనియాడారు. జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ప్రజలను కలుసుకున్న ఆయన సంక్షేమ పథకాల లబ్ధిదారులను పంపిణీ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజారోగ్యానికి సీఎం వైఎస్ జగన్ పెద్దపీట వేస్తున్నారని, ఓవైపు ఆరోగ్యశ్రీని సమర్థవంతంగా నిర్వహిస్తున్న ప్రభుత్వం తాజాగా సురక్ష ద్వారా అనేక రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తూ ఆరోగ్యాన్ని ఇంటి వద్దకే తీసుకొచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వాలంటీర్లు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ప్రఖ్యాత ఇంజనీరింగ్ కళాశాల మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నందు డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగం వారు హ్యాండ్స్ ఆన్ సెషన్ ఆన్ మిషన్ లెర్నింగ్ ఆల్గోరిథమ్స్ పై విద్యార్థులకు వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టి పవన్ అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిసోర్స్ పర్సన్ గా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులను జాబ్ మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా తీర్చిదిద్దడానికి మరియు అవసరమైన స్కిల్స్ ను పెంపొందిస్తూ ఫ్యూచర్ రెడీ వర్క్ ఫోర్స్ గా తీర్చిదిద్దడంలో తమ వంతు కృషి చేస్తున్నామని ఆయన అన్నారు. భవిష్యత్తులో విద్యార్థులు ఉపాధి, ఉద్యోగ అవకాశాలను చేజిక్కించుకోవడంలో మెషిన్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ కీలక పాత్ర పోషిస్తాయని ఆయన తెలిపారు. క్షణక్షణం పోరాటం, కణకణం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.